నిజానికి భయపడేవాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదక్క. కాలు చేతులు వణికిపోయి అబ్బాయి. టెన్షన్ లో ఆ ముసలోడిని వేరు కొట్టేశాను. సిక్సర్ షాట్ అది. అదేంటది గాంధీబాబు అని? ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు అని పేరు. రావయ్యా, ఎందుకయ్యా అరుస్తున్నావు? భయంగా ఉంది. నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా? మీరు సిబిఐ ఆఫీసర్. ఇంకా నుంచి సిపియో కాపీయో జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్, ఉద్యోగం ఇస్తాను, చేస్తారా? ఈ 57 వయసులో నాకెవరు పని లేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగానే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను. లేరా లే. ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు. మిగతా వాళ్ళకి ఏం చేస్తాం? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పుడే కదా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఏంటి మారిపోదామా? మన ఎవరు? గట్టిగా దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే. తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెట్టబుల్ పోయి చూసుకురానా బాసు? ఎందుకు గెటప్ మార్చుకోవడం, అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కుంటుందా తెలియదు గాని రమ్మంటాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి ఎక్కడా? వదిలేసి వచ్చేసావా? అయ్యో, ఇప్పుడు ఎలా? సార్, నేను బయలుదేరొచ్చా. మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? సార్, ఓరిని ఎవరూ పట్టించుకోలేదా? నా అంతా నేనే ఎవరమ్మా నువ్వు? ఎప్పుడొచ్చావు? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా? ఓ, డూప్లికేట్ గ్యాంగ్ సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్. డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. కొంచెం ఆపమ్మ. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి? ఎలా ఇప్పుడు? నాకెందుకో ఆ అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని. ఏమో. ஐயோ, ஃபர்ஸ்ட் ஒருத்தன் லைஃப்ல முன்னேறும்னா இந்த லவ் இவெல்லாம் வரவே கூடாது. இல்ல வந்துருச்சு தம்பி, வரக்கூடாதுன்னு சொல்லுவோம். வண்டி வந்துருச்சு தம்பி. ஒரு பட்டா பூச்சியை விட்டா பாருடா எட்டாத தூரத்துல. ஒரு பட்டா பூச்சியை விட்டா பாருடா எட்டாத தூரத்துல. அவ இல்லப்பா. கடவுள் இருக்கான்லக்கா, இப்ப என்ன ஒண்ணும் பண்ண? பிரச்சனை இல்ல. சார் பாத்துக்கிறேன், நான் சொல்றது அப்படியே கேளுங்க. வாங்க. என்னது ஏய் சார், வண்டி அப்படியே ஃபாலோ பண்ணு. பயமா இருக்குப்பா. டக்குனு வண்டியில ஏறுங்க. அங்க நின்னுட்டு என்ன வளவளன்னு பேசிட்டு இருக்கீங்க? டைம் ஆச்சுல, வந்தோமா வேலையை முடிச்சோமா கிளம்பணுமான்னு இருக்க வேணா? లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు. అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్ లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం. అసలు ఎవరికేం పట్టినట్లే. నేను తీస్తానన్నా. హలో హలో, నేనే పవన్, చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు. ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త. భద్రంగా కింట్లో పెళ్లికి తీసుకొచ్చి. అలాగే. మాట్లాడుకుంటా చదువుకోండి.
ఏమైంది సరే 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 ఫోన్ రింగ్ అవుతుంది. అయ్యగారి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేదే, ఎంతసేపు పడుకుంటాం? వేళ పాలా లేకుండా నిద్ర ఏంటి? హలో తిలక్, బాగున్నావా? పేపర్లో చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. అమ్మయ్య, పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్. మినిస్టర్ అంగలింగం ఇంట్లో, ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? చూడండి సార్, కేవలం 10 రూపాయల కట్లు మాత్రమే వదిలేసి వెళ్ళారు. వాడు నాశనం అయిపోను. సార్, ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాం. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటుంది. పోతే పోయినండి సార్, ఏదో ఒకటి మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరే ఏదో ఒకటి చేయండి. ఇంతకీ మీరు ఒరిజినల్లేనా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నట విశ్వరూపం ఉంది చూసారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి. కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రైడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్ తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేట సర్దుకుని వచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు. బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? నా వల్ల కాదు. బరువు తీయకురా. చెప్తే 5 విను. రోజుల ముందే నీ 2 గంటల appointment సేపు తీసుకున్నాను ప్రాక్టీస్ కదా. చేసినా కూడా వల్ల కాలేదు కదా. Please రా, please రా, మళ్ళా నా ఎందుకు కోసం ప్రాణాలు ఒక్క తీస్తావు? 10 నిమిషాలు. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. అన్న ఆగనా. రే నా గురించి ఒకసారి ఆలోచించరా. కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు 2 పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను రా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. అన్నా బండి పో నువ్వు. నారాయణ, పోనీ. కొంచెం what a surprise. సార్, మీరేం సార్ ఇలా ఊరికే వచ్చారు? గుడికి వచ్చాను. అవునా, అయితే వెళ్ళి దండం పెట్టుకోండి. రే, చూడు, నా నేను మాట చెప్పేది విను. ప్లీజ్ రా, నా నా వల్ల పరువు కాదు. తీయకురా. ఏ దేవుడు వచ్చి చెప్పినా ఆయన వచ్చి నా వల్ల చెప్తున్నాను కాదు. కదరా, నన్ను వదిలి ఇలా ఏం చేయండి. చేయమంటున్నాను ఏమైనా కదా. హెల్ప్ కావాలా? ఏదైనా పనుంటే చెప్పు, ఐఎమ్ దేర్. అది ఈ ముఖారం దానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ముక్కార విందమా? ఆ? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి వినగాలంట? లేదే, మొహం మీదే అంటున్నా. నువ్వురా, నేనున్నాను అయ్యో, లేదండి. వీటితో నీకేంటి? ప్లీజ్, పదా నారాయణ. మాటకి మాట సరిపోయింది పో. పదా, నేనున్నాగా నీకు. ఏం చేయాలో చెప్పు. లేదు, దీనికి నేను చేయలేని వాడే వాడేం గట్టిగా పీకుతాడు. నమో నమః. దండం ఆ, పెట్టి చాలు, ఏంటి? కూర్చోండి. కూర్చోవాలా? మీరు ఊరికే కూర్చుంటే చాలు. దీంట్లో కూర్చుంటే ఆ, చాలా? చాలు కూర్చోండి. So simple. కాళ్ళు చేతులు ఆడించుకోండి. ఇంతే కూర్చోండి. కదా? ఆ, ఓకే. ఇది పట్టుకోండి. అవును. చెప్పినట్టే వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా, నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది. చూస్తే తెలుస్తుంది. చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. అయ్యో, ఏదో తెలియక వాగేశాను. బాబు నీ పేరేమిటి? ఓరి దేవుడా. హరిహర, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అదే ఏంటి ఏదేదో వాగుతున్నావ్? ఓ, అదా బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నారు. అర్థమైంది, అర్థమైంది. నోరు తిరగడం లేదు కదా. తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా
చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే. ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాం. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను బండి. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్. ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు, నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్న అబద్ధాలా? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళనేది నిజమే, కానీ మన పెళ్ళనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది, కావాలంటే మీరే చూడండి. తను మా అక్క. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు, బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది, మేము హ్యాపీగా తీసుకుంటాం. చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలిమే బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, త్వరగా రండి. Come on, come on. పాపు రండి, చాలు. రండి. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చంచల్, నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. ఓ హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్, నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని, హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా, ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుగా తప్ప హిందీ రాదా? ఝాన్సీ अब कौन है? मैं बोलूंगा. మే బోలుంగా. Oh, tell me. मैं बोलूंगा. Yes, tell me. లేదబ్బాయి, మే బోలుంగా. मैडम कुछ बोल रही है ना? మే బోలుంగా సార్. मैडम मैं बोलूंगा. మే బోలుంగా సార్. बोलो ना. मैं बोलूंगा. आप पेपर्स दो. Come on, show me the papers. Give the papers.
Give me the papers. Give me the Ahmadullah papers. Traders. I'll take it. Second floor, Ahmadullah Traders. Give me the papers. This Give is me the not papers. I say. 401 Ahmadullah Traders. First, This give me the second floor, papers. sir. What, madam? Excuse me. మనం Excuse correct గా me. చూసుకోవాలి కదా. Give me the papers. Once I touch it and give it. ఒక రైడ్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసాం. ఏం మేడం సార్ అనవసరంగా డిస్టర్బెన్స్. आप लोग क्या बात कर रहा है? मेरे को समझ नहीं आ रहे. అదే రా సార్. रुकिए, ये बताता हूँ. आप सीबीआई ऑफिसर है, मैं इनकम टैक्स ऑफिसर है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना आई है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. खानी खानी రండి వెళ్తాం రండి త్వరగా. సారీ, బై బై సార్, ఆల్ ది బెస్ట్. బాబు నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే ఫ్రంట్ లో వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఎలాగబ్బాయి? చెప్తా. रहमुदुल्ला ट्रेडर्स, वो सामने दूसरे मंजिल में रहमुदुल्ला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है, वही है. क्या चाहिए? पेट्रोमाक्स लाइट. लाइट बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखा. क्या రండి సార్, టైం అవుతుంది.